ఓపేలులోనున్న నెతనీయులు తూర్పు వైపున నీటి గుమ్మం ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 28. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, చదవబడిన భాగంలో నుండి మాకు సహాయం చేయండి ప్రభా. వాక్యం మీది మాట్లాడేది మీరు, కృప అనుగ్రహించమని మా అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి ఆదరించమని, బలహీన దాసుని బలపరచమని, రక్తంతో కడిగి మీ వాక్కులు నాకు అనుగ్రహించమని, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో మీ స్వరాన్ని మేము విన్నట్లు సహాయపడమని ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము. మనం ధ్యానిస్తున్న గుమ్మాలు యెరూషలేము యొక్క ప్రాకారపు యొక్క గుమ్మాలు. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు మనము ప్రారంభించాం. ఇప్పుడు ఎన్ని గుమ్మాలు మనము ముగించాము? 6 గుమ్మాలు మనం ముగించాము. ఈరోజు మనం 7వ గుమ్మాన్ని ఆరంభించాం. మొదటి గుమ్మం పేరేంటి? గొర్రెల గుమ్మం. ఎందుకు ఆ పేరు వచ్చిందనేది కూడా అర్థం చెప్పాను. గొర్రెలు ఆ గుమ్మము గుండా యెరూషలేములోకి వెళతాయి. రెండవ గుమ్మము మత్స్యపు గుమ్మం. ఆ గుమ్మానికి ఎందుకు పేరు వచ్చిందంటే, చేపలు అనగా వాళ్ళు ఆ నదుల్లో నుండి పట్టుకొని ఆ గుమ్మము గుండే చేపలు యెరూషలేములోకి తీసుకెళ్ళడము, అక్కడే అనగా ఒక మార్కెట్ కూడా కలిగి ఉండ, దాన్ని బట్టి ఆ గుమ్మానికి చెప్పండి మత్స్యపు గుమ్మం అనే పేరు వచ్చింది. అని వాటి అర్థాలు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది రక్షణ, రెండవది ఆత్మల సంపాదన. మూడో గుమ్మము అనగా పాత గుమ్మం. అది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, మొదట ఉన్న గుమ్మము అనేది అది పాతది అనగా దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దానికి అందుకని పాత అనగా గుమ్మం అని పేరు పెట్టారని. దానిలో రెండవ అర్థాన్ని మనం ఏం ధ్యానించామంటే, పాతవి మనలో ఉన్నవన్నీ కూడా తీసివేసుకోవడం అనేది కూడా ధ్యానించాం. నాలుగవది లోయ, ద్వారము లేక గుమ్మం అనగా ఇది తగ్గింపు, శ్రమలకు సాదృశ్యంగా ఉన్న గుమ్మముగా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎందుకంటే అది లోయలో ఉంది కాబట్టి, చెప్పండి, లోయలో ఉంది కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు? లోయ గుమ్మం అని పేరు పెట్టారు. అనగా యెరూషలేములో అనగా అన్ని లోయలు, కొండలు అన్నీ ఉంటాయి, సద్రంగా ఉండదు అనగా లోయ. అట్లా గోడలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు ప్రాకారం. తర్వాత పెంట గుమ్మము అనేది మనం ఎన్నోది? అది 5వది. పెంట గుమ్మం అనగా యెరూషలేములో ఉన్న చెత్తంతా కూడా ఆ గుమ్మము గుండానే బయటికి తీసుకెళ్తారు కాబట్టి ఆ గుమ్మానికి పెంట గుమ్మం అని పేరు పెట్టారు. క్రమాన్ని చూపిస్తా ఉన్నాయి యెరూషలేము యొక్క గుమ్మాలు. గొర్రెలు ఎటంటే అటు తీసుకెళ్లరు, చేపలు ఎటంటే అటు తీసుకెళ్లరు. పాత గుమ్మము అది పాత, అది ఒక విధానం. తర్వాత లోయ, అది లోయ కాబట్టి లోయ గుమ్మము. పెంట గుమ్మం అనగా దాని గుండానే చెత్తంతా కూడా బయటికి తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత దారు గుమ్మం అనగా మరి అనగా నీరు అనేది యెరూషలేములోనికి రావడం అనగా మరి మనం చూస్తూ వచ్చాం. హిజ్కియా ద్వారా ఒక స్వరంగం వేయబడి ఆ స్వరంగంలో నుండి యెరూషలేముకి ఏమొచ్చినాయి? నీరు వచ్చింది. నీటిని అనగా మరి తీసుకొని రావడము మనం ఎరుగుదాం. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనగా మొదటి దినవృత్తాంతాలు 18:32 అనుకుంటాను. ఆ మాట కూడా మీకు చెప్పాను. చూడండి, ఉందా? 18:32 మొదటి దినవృత్తాంతంలోనే ఎక్కడ ఒక మాట ఉంటుంది. అది అనగా రెండవ దినవృత్తాంతంలో కానీ నీటిని ఆయన తొలిపిస్తాడు. అమ్మా, రెండవ దినవృత్తాంతములు ఆ మాట చూడండి, ఒక మాట ఉంది. అది అనగా రెండవ దినవృత్తాంతాలు 32 అధ్యాయం 30. రెండవ దినవృత్తాంతాలు 32:30. రెండవ దినవృత్తాంతములు 32:30. ఈ హిజ్కియా గీహోను కాలువకు
ఎగువను కట్టవేయించి దావీదు పురం ఆ పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. అనగా లోపటికి వాటర్ అనగా స్వరంగము ద్వారా ఆయన తెప్పించిన సందర్భము ఇప్పుడు కూడా అలాగనే ఆ స్వరంగములో నుండి ఆ నీళ్ళు ఏమవుతున్నాయి, యెరూషలేముకు ప్రవహిస్తామని. అందుకని ఆ గుమ్మానికి ఏం పేరు పెట్టారు? ధార గుమ్మం, అనగా ధారగా పడడము. అనగా ఆ యెరూషలేములో అనగా మరి కోనేరులు కూడా అనగా ఉండడం మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు తర్వాత మరొక దాన్ని కూడా మనము అనగా మరి ఇప్పుడు 6 గుమ్మాలు మనం చూసాం. ధార గుమ్మం. ఇప్పుడు ఎన్నో గుమ్మము? 7వ గుమ్మం. రండి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో ఈ గుమ్మం ఉంటుంది. ఈ అధ్యాయంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి చెప్పాను నేను మీకు. ఈ అధ్యాయంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 10 గుమ్మాలు ఉన్నాయి. తర్వాత 12వ అధ్యాయంలో 2 గుమ్మాలు ఉన్నాయి. మొత్తము 12 గుమ్మాలు యెరూషలేముకు. కాబట్టి అనగా ఇవి గుమ్మాలు చాలా శ్రేష్టమైనవి. ఈ 12 గుమ్మాల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు మనం ధ్యానించబోయే గుమ్మము అనగా గుమ్మమును నిలవబెట్టిరి లేడు గుమ్మమును కట్టిరి అనే మాట దానికి అనగా వెంటనే లేదు. ఇది జాగ్రత్త గమనించండి. ఈ ఉన్న గుమ్మాలన్నీ వేరు, ఈ గుమ్మం వేరు. అనగా ఇప్పుడు గొర్రెల గుమ్మమును ఏమని ఉంటుంది? కట్టి అని ఉందా లేదా? ఆ తర్వాత మత్స్యపు గుమ్మమును వాళ్ళు బాగు చేసి లేకుండా తాళములు అని అమర్చారని ఉంది. ఇట్లా తర్వాత పాత గుమ్మము బాగు చేసి తర్వాత లోయ గుమ్మమును కూడా ఏం చేశారు? గడియలను అమర్చారని ఉంది. తర్వాత గుమ్మం ఏంటి? పెంట గుమ్మమును బాగు చేసి, తర్వాత గుమ్మం ఏంటి? దార గుమ్మమును. లోయ గుమ్మం ఎక్కడ ఉంది? అయిపోయింది కదా. అనగా దార గుమ్మమును బాగు చేసి, ఇవన్నీ బాగు చేసి కట్టి, బాగు చేసి కట్టి అనే మాటలు మనం చూస్తాం. ఇక్కడ 26వ వచనంలో 7వ గుమ్మము నీటి గుమ్మమును కట్టి నీటి గుమ్మమును అనగా బాగు చేసే మాట మాత్రం ఆ గుమ్మానికి వాడలేదు. జాగ్రత్త గమనించండి. ఆ చుట్టూ ప్రాంతములు బాగు చేశారని ఉంది, కానీ ఆ నీటి గుమ్మను బాగు చేసి నీటి గుమ్మను కట్టని లేదు. ఉందా మీ బైబిల్లో? గుమ్మమును బాగు చేశాను ఉందా? లేదు. అనగా చుట్టూ ప్రాంతములు బాగు చేశాను ఉంది, లేకుంటే కట్టాను ఉంది. ఏమనుంది? ప్రక్కన నీటి గుమ్మం ప్రక్కన బాగు చేశారు, కానీ నీటి గుమ్మాన్ని మాత్రము బాగు చేసినట్లేదు. ఎందుకు దీన్ని బాగు చేయలేదు? ఏంటి దీని యొక్క లోతైన అర్థం అంటే, జాగ్రత్తగా మనం గమనిస్తే నీరు ఎవరో కాదు. జాగ్రత్తగా గమనించండి. నీరు ఎవరో కాదు. నీళ్ళు అనగానే ఏదో నీళ్లు కాదు అనుకోవద్దు. ఎఫెసీ 5:27 ఎఫెసీ 5:27లో ఈ నీరు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుమ్మాల్లో ఒక్కొక్క గుమ్మంలో ఒక్కొక్క ప్రత్యేకతగా మనం ఇది ఒక ప్రత్యేకమైంది. ప్రేమించి కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక గాను ఇది వాక్యముతో ఉదక స్నానం. చాలండి, మీకు అర్థమయ్యేటట్టు నేను అందుకని జ్ఞాపకం. అనగా నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ గుమ్మం ఎవరు? అనగా గుమ్మం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సాదృశ్యం. అంటే నీరు దేవుని యొక్క వాక్యం. ఆయన మనల్ని బాగు చేయాలి, కానీ ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని బాగు చేయాలి, కానీ ఆయన్ని మనం బాగు చేయలేము. ఇప్పుడు అర్థమైందా? అనగా ఆ నీరు ఏంటి చెప్పట్లా. నీరంటే ఏంది? వాక్యం. వాక్యం మనల్ని బాగు చేస్తుంది, కానీ వాక్యాన్ని మనము బాగు చేయలేము. 147వ కీర్తన 3లో యెరూషలేమును బాగు చేయవాడు ఆయనే. చదవండి ఆ మాట. ఒక మాట ఉంది కదా 147. చదవండి త్వరగా. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. ఇంకొక మాట ఉంది కదా యెరూషలేమును 2వ వచనం. యెహోవాయే ఆయనే కట్టేవాడు.
యెరూషలేమును కట్టువాడు ఆయనే. కనుక ఈ నీరు దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క వాక్యం. ఆయన మనలను బాగు చేయవాడు, ఆయన మనలను అనగా పవిత్రపరిచేవాడు. అయితే అందుకని ఈ గుమ్మాన్ని గురించిన లోతుగా చూస్తే దీనినంతగా బాగు చేసినట్లుగా ఎక్కడా లేదు. ఎందుకంటే ఆయన మనలను బాగు చేయవాడు. దేవుని వాక్యంలోకి వెళితే ఎంతోమందిని ఇందాక మనం ఆరాధన వర్తమానంలో కూడా చూస్తూ వచ్చాం. వ్యాధిగ్రస్తుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. అనగా దేవుడు ఆ రీతిగా బాగు చేశాడు. ఈ గుమ్మము మనలను బాగు చేసే స్థితిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ప్రియులారా, మన జీవితాల్లో మనం అనగా ఈ గుమ్మాలు కూడా మనకు కూడా సాదృశ్యమే. పడిపోయిన గుమ్మాలను ఆయన మనల్ని బాగు చేసేవాడుగా ఉన్నాడు. అనగా ఇదిగో ఈయన సమస్తమును బాగుగా చేయవాడు. మార్కు సువార్త 7:37 ఈయన సమస్తమును ఏం చేయవాడు? బాగు చేయవాడు. అనగా ఇప్పుడు ఈ గుమ్మానికి ఎందుకు పేరు వచ్చింది అంటే, దేవుని వాక్యంలో మనం మనకి ఈ గుమ్మాని అర్థాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్న మాటలో అనగా ఈ గుమ్మానికి కూడా ఎందుకు నీటి గుమ్మము అని పేరు వచ్చిందంటే, ఇది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు గత వారంలో మనం అంతకుముందు కూడా చూసాం. దార గుమ్మానికి అనగా ఈ గుమ్మానికి ఎందుకు వచ్చిందంటే నీటికి దగ్గరగా ఉండే గుమ్మం అంటే ఇది. అంటే నీటికంటే గీహోను అనగా ఓటకు దగ్గరగా ఉండే గుమ్మం ఇది. ఎక్కడ దగ్గరగా? గీహోన్ అనే ఓట అనగా దగ్గరగా ఉంటుంది. అనగా యెరూషలేములో నుండి కూడా వచ్చి ప్రజలు అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అనగా వాళ్ళు దాహము తీర్చుకునేవాళ్ళు, వాళ్ళ అవసరత తీర్చుకునే వాళ్ళుగా కూడా అక్కడ ఉపయోగంగా కూడా ఉందని చరిత్రలో చూడగలం. పిల్లారా, అందుకనే దానికి ఏమని పేరు పెట్టారు చెప్పాలా? నీటి గుమ్మం అని పేరు పెట్టారు. అందుకే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ 1-2 వచనాలు చూసుకొని మనము వాక్యంలోకి వెళ్దాం త్వరగా. ఇశ్రాయేలీలు నివాసులయ్యుండిరి, జనులందరూ ఏక మనసుకులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానం కూడా ఉంది ఒకటి. జాగ్రత్త గమనించండి. నీటి గుమ్మానికి దగ్గర ఏముంది? మైదానం. అది కూడా అనగా 1/2 కిలోమీటర్ ఉంటుంది. అనగా ఆ యొక్క మైదానం ఎంత దూరం ఉంటుందంటే ఈ యొక్క గుమ్మానికి 1/2 కిలోమీటర్లు అనగా 40 గజాలు లేకుండా అంటే దరిదాపుగా 400 గజాలు ఎంతో సంథింగ్ చెప్పారు. అనగా 1/2 కిలోమీటర్ ఉంటుంది. పిల్లారా, అక్కడ ఒక నీటి గుమ్మం దగ్గర మరి ఈ రీతిగా ఒక పెద్ద సమావేశం అనగా జరిగింది. ఏంటి సమావేశం అంటే, ఎజ్రా ఏం చేశాడంటే అక్కడ దేవుని వాక్యము అనగా మరి బోధించాడు. దేనికి బోధించాడు అంటే దీని అర్థంలో కూడా అందరూ కూడా బబులోను నుండి చెప్పండి, బబులోను నుండి ఎక్కడికొచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత అందరికి ఒక హెచ్చరిక అన్నమాట అది. మనం ఇంతకాలం బబులోనులో ఉన్నాం, ఇంతకాలం మనం ఎట్టంటే అట్ట నడిచాం, అర్థమైందండి? ఇంతకాలం మనం ఎలాగంటే అలా ప్రవర్తించాం, ఇక మనం అలాగా నడవకూడదు, అలా మనం ఉండకూడదు, అలా మనం జీవించకూడదు అని వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఎజ్రా బోధిస్తున్నాడు. చూడండి, ఈ మాటలన్నీ దరిదాపు 7-8 వచనాల వరకు. అనగా 4వ వచనం చదవండి. అంతటా ఒక పీట మీద నిలుచుండెను, కుడి పార్శ్వమందు ఎడమ నిలుచుండిరి. ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వీని పైన కూడా మనం చూస్తే ఈ వాక్యాన్ని అనగా ఏం చేస్తున్నాడు? ఆయన వినిపిస్తూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లారా. కాబట్టి ఇప్పుడు ఈ గుమ్మము అనగా దగ్గరే ఇది కూడా ఉంది. అయితే ఈ గుమ్మానికి పేరు ఎలా వచ్చిందంటే గీహోను చెప్పండి అనగా నీటి అనగా మరి ఓట దగ్గర ఉంది కనుక దీనికి ఏమని పేరు పెట్టారు? నీటి గుమ్మం. ఇంగ్లీష్లో వాటర్ గేటు అనగా నీటి గుమ్మం. నీటికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ నీరు పిల్లారా చాలా
శ్రేష్టమైనవి. ఈ గీహోను అనగా నీరు పవిత్రమైనదని కూడా రాయబడింది. ఎలాంటి నీరంట? పవిత్రమైనది. అనగా వాక్యం ఎలాంటిది చెప్పండి? వాక్యం ఎలాంటిది? పవిత్రమైనది. ధర్మశాస్త్రము పవిత్రమైనది. కీర్తన 19వ కీర్తన 7వ వచనం చూడండి. దేవాన్ని ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయను. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ నీరు చాలా శ్రేష్టమైనది. అనగా ఇప్పుడు ఈ నీరు మనకి ఏం చేస్తుంది? దేవుని వాక్యంలో మనం వెళ్ళినప్పుడు నీరు మనకు కలిగించే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ నీటి గుమ్మము అర్థాన్ని మనం చూసాం. అనగా గీహోను అనగా ఓటకు దగ్గరగా ఉంటుంది కనుక మనం చూస్తూ వచ్చాం. పిల్లారా, ఈ నీరు అనగా చేసే మేలులు దైవ గ్రంథములో చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని అనగా ఒక 7 విషయాలు, మనం 7 కూడా ధ్యానించలేము. ఎందుకంటే మళ్ళీ మనం సువార్త కూడా ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళి మరలా రావాలి కాబట్టి ఒక 3 మాటలు మాత్రమే చూద్దాం. అనగా నీటి ద్వారా 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలా, జాగ్రత్తగా వాటిని కూడా వీలైతే గుర్తుపెట్టుకోవచ్చు. ఎంతో మంచిది అవి. పిల్లలు, నీరు అనగా ఏం కలిగిస్తుంది మనకి? నీరు అనగానే వాక్యం అని చెప్పాను. ఆ వాక్యంలోకి తర్వాత మనం వెళ్తాం. వాక్యం అనగా ఏం చేస్తుంది, ఆ తర్వాత వాక్యం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ 2-3 వారాలు మనము ఈ అనగా సబ్జెక్టు మనము కలిగి ఉంటాం. నీరు అనగా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అనగా ఎలాంటి మేలులు చేస్తుందంటే, రండి, మొదటిది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. అనగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. మొదటి అనగా మేలు అనగా నీరు ఏం చేస్తుంది? నెహెమ్యా గ్రంథము 9:15. అయ్యా, వారికి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారికి దాహము తీర్చుటకు ఉదకమును తెప్పించితివి. చాలు. ఇప్పుడు బండలో నుండి ఏమొచ్చినాయి చెప్పండి? నీరు వచ్చింది. దేనికి నీరు? తాగడానికి. ఏమి తీర్చిందంట అక్కడ? దాహము. మొదటిది అనగా నీటి ద్వారా, మీరు జాగ్రత్తగా వినండి, బిర్యానీ నువ్వు అనగా 2 ప్యాకెట్లు తిను. ఒకవేళ 2 ప్యాకెట్లు తిన్నా కానీ నీళ్లు దాక్కపోతే ఎట్లుండదు? అది తృప్తిగా ఉండనే ఉండదు. మీరు ఎంతన్నా తినండి, ఒక అర్ధ గంట తర్వాత అయినా 10 నిమిషాల తర్వాత అయినా నీళ్లు దాక్కపోతే నీకు తృప్తి ఉంటుందా? అనగా తగ్గించేది నీరు, నీ దాహాన్ని తీర్చేది. పిల్లలు, మన దాహాన్ని తీర్చేది నీరు. అనగా శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం. ప్రభు ఏం తీర్చాడు చెప్పండి? ఇశ్రాయేలీలకు ఏం తీర్చాడు? దాహమును తీర్చాడు. బండను కొట్టగా ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11లో ఉంది ఈ మాట. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11లో దాహమును తీర్చాడు. ఎంతమంది దాహం అండి? ఎంతమంది దాహాన్ని తీర్చాడు ప్రభు? 6 లక్షల కాలబలము దాహము తీర్చాడు. చదవండి ఆ మాట. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చెను. నీళ్ళు ఏమైనా సమృద్ధిగా వచ్చెను. అనగా సమాజము, పశువులన్నీ కూడా ఏమైనాయంట? త్రాగెను. అనగా దీని అర్థం ఏంటంటే ప్రిలారా, 2 విషయాలుగా మనం తీసుకోవచ్చు. అనగా ఈ నీరును మనం తాగుతూ, ఈ వాక్యాన్ని మనం తీసుకొని ఇతరుల దాహాన్ని కూడా మనం ఏం చేయాలా? తీర్చాలా. ప్రభు ఎలాగైతే ఇశ్రాయేలీయుల దాహం తీర్చాడో మనము కూడా ఏం చేయాలా? ఇతరుల యొక్క దాహాన్ని తీర్చాలి. ప్రభు ఒక మాట అన్నాడు శిష్యులతో. మనం తీగిపోయిన శిష్యులతో ఒక మాట ఏమన్నాడంటే, ప్రభు అన్నాడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు జనసమూహం అంతా వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు శిష్యులతో. ఏమన్నాడు? మత్తయి సువార్తలో అనగా మీరే వారికి భోజనం పెట్టుడు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒకళ్ళకి వెనక ముందు దానిగా చూసుకొని, ప్రభా మన దగ్గర ఏమున్నాయ్యా? ఏమున్నాయి? ఏమున్నాయి చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలే. 5 రొట్టెలు 2 అంటే మన దగ్గర ఏమీ లేవు, ఏం సరిపోతాయి అని ఇంతమందికి ఏం సరిపోతాయి అన్న ఆలోచనలో పడిపోయారు.
అనగా అప్పుడు ప్రభు అన్నాడు, వాటిని నా యొద్దకు తీసుకురండి అన్నాడు. ఇది చాలా శ్రేష్టమైన మాట. అనగా వాటిని నా యొద్దకు తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు? తీసుకెళ్ళి చేతుల్లో పెట్టారు. చేతుల్లో పెట్టగానే ప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు వాటిని విరిచి ఏం చేశాడు? అనగా వారి గంపలేగానే వాళ్ళని వడ్డించమంటే ఎంతమంది అంటే ఇంచుమించు 5,000 మంది ఏం చేశారు? తిని తృప్తి. అనగా వారి దగ్గర లేకపోయినా కానీ వారు అనగా ఎక్కడికి తీసుకొచ్చినారు? ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రియులారా, ఈనాడు మనం అనేకులు దాహాన్ని తీర్చేవారిగా కూడా ఉండాలి, అనేకులు ఆకలి తీర్చేవారిగా ఉండాలి. ఆ ఆత్మీయమైన స్థాయిలోనికి మనం రావాలా. ఏదో మనం ఏదో ప్రార్థన వచ్చి రానట్టుగానే, ఆరాధన వచ్చి రానట్టుగానే, మనం అనగా ఏదో వచ్చి రాని విశ్వాసులంగా అలా ఉండకూడదు. దినం ఏం కావాలా? మనం ఎదగాల. నువ్వు ఒక వ్యక్తి దాహము తీర్చాలా, ఒక వ్యక్తిని నువ్వు బలపరచాలా, ఒక వ్యక్తికి నువ్వు సాయం చేసేటట్టు ఉండాలా, ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు నువ్వు ఏం చేయాలా? నడిపించే స్థాయిలోకి రావాలా. ఇతరుల యొక్క తీర్చాలంటే మన దగ్గర ఏముండాలా? నీళ్ళు ఉండాలా. అంతే కదా? ఏముండాలా? నీళ్ళు ఉండాలా. ఏంటి అనగా కుళాయిలో నీళ్లు కాదు, వాక్యమనే నీటితో నింపబడాలి. నువ్వు ఆ వాక్యమనే నీటితో నింపబడినప్పుడు నువ్వు ఇతరులకు ఏం చేస్తావు? దాహాన్ని తీర్చగలవు. నీ దగ్గరే లేదనుకో, నువ్వు ఇతరులకు ఏమీ తీర్చలేవు, ఇతరులకు ఏమీ మనం చేయలేము. అయితే అనగా ఈ గుమ్మం మనకు నేర్పిస్తూ ఉంది. అనగా నీటితో ఏం కావాలో మనం నింపబడాలా, వాక్యంతో ఏం కావాలో మనము నింపబడాలి. ఒక మాట కొలసి 3:19 ఉంది. 3:16 అనుకుంటా. క్రీస్తు వాక్యము ఎంత చక్కని మాట. మీ హృదయములో, కొలసి 3:16 చదవండి. ఆ చివరి మాట, మీ హృదయములో. కరెక్ట్ ఓటు చదవండి చాలు. క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా. 3:16. నా తలంపు మన హృదయములో ఆర్థిక మనం నింపుకోవాలా, వాక్యముతో నింపబడాలి. మనము దేవుని ప్రజలము చివరి దినాల్లో ప్రభు రాబోతున్నాడు. దేవుని వాక్యముతో మనం నింపబడి ఇతరుల దాహాన్ని ఏం చేయాలి? మనము తీర్చాలి. నింపబడిన ఆయన బైబిల్లో ఒక ఆయనే ఉన్నాడు, నాకు తెలుసు అనుకుంటా. వాక్యముతో నింపబడిన ఆయన. స్టెఫను వాక్యంతో నింపబడిన ఆయన ఉందా? నిండుకొనేనంటే పరిశుద్ధాత్మతో నిండుకొనేనని ఉంది, వాక్యంతో నిండుకొనేనని లేదుగా. దావీదు కీర్తన 40వ కీర్తన 8వ వచనములో, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యమందున్నది. చదవండి మాట. నా ఆంతర్యములో దావీదనగా వాక్యంతో అనగా నిండిపోయాడు. అందుకే 23వ కీర్తన 6 అన్నాడు. 23వ కీర్తన 6 అన్నాడు. ఏమని అన్నాడు చెప్పండి బ్రదర్స్? ఓకే, దానిపైనేమో నా గిన్నె నిండి. ఏంది నిండి పొరులుతుందంటే? నూనె లేకపోతే మన ఇంట్లో ఏదో ఇంక అది కాదు, వాక్యము. గిన్నె నిండి ఏమవుతుందంట? పొర్లిపోతుంది. దావీదు అనగా హృదయం నిండా వాక్యమే. దావీదు హృదయంలో అనగా వాక్యము, ప్రభువు అనగా దీనితో నింపబడ్డాడు. అందుకే పొర్లుతూ ఉంది మన హృదయము. చెప్పాలా? కోపముతో, లోకముతో, పాపముతో, ద్వేషముతో, దీనితో నింపబడకూడదు. ప్రభు అనగా రాబోతున్నాడు. వాక్యముతో ఏం కావాలి మనం? అందుకని సామెతలో ఒక మాట కూడా బైబిల్లో ఉంది. సామెతల గ్రంథంలో 26:25లో, నీ హృదయములో నుండి జీవదారులు. చదవండి. 25 26 వచ్చిన కాదమ్మా, 4:23 అనుకుంటా, క్షమించు. 4:23 4:23 సామెతలు. నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి ఏం బయలుదేరుతాయి? జీవదారులు బయలుదేరాల, వేరే బయలుదేరకూడదు. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించి, ఇంట్లో కానీ, సంఘంలో కానీ, బయట కానీ నువ్వు నోరు తెరిచినప్పుడు వేరే బయలుదేరకూడదు. ఏం బయలుదేరాలా? వాక్యము, నీరు, వాక్యం బయటికి రావాలా. అనగా ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా అనగా గుర్తింపు. నేను చూసినప్పుడు ఇతరులు అనగా గుర్తించాలా.
దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు అనగా నోరు తెరిస్తే వాక్యం, నోరు తెరిస్తే ప్రార్థన, నోరు తెరిస్తే అనగా దేవుని గురించిన మాటలే కానీ వీళ్ళ నోట ఇంకోటి కనబడదనే ఏం రావాలా? సాక్ష్యం రావాలా. ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పాడు. అంటే మన సావాసం కాదు కానీ ఒక ఆయన చెప్తే నేను విన్నా. ఒకటే మాటలో చెప్పాడు. అనగా ఆయన బస్ స్టాండ్లో కూర్చున్నాడంట. బస్ స్టాండ్లో కూర్చుంటే అనగా బస్సు వస్తుందంట, ఈయన దగ్గరికి వెళ్తున్నాడంట. జనం ఏమో నెట్టుకొని ఎక్కుతున్నారంట. ఈయన మళ్ళీ వెనకొచ్చి కూర్చుంటున్నాడంట కింద. మళ్ళీ రెండో బస్సు వచ్చిందంట. చెప్పండి, సేమ్ అలాగనే నిండిపోయారంట. ఈయన మళ్ళీ ఆడికి వెళ్ళాడంట, మళ్ళీ వెనకొచ్చి కూర్చున్నాడంట. ఒక ఆమె చూసిందంట 3 బస్సులు పోయినాక 3 బస్సులు అలాగనే పోయినాయి. ఎలాగా? జనముతో నిండిపోయినాయి. ఈయన్ని అడిగిందంట, అయ్యా నువ్వు దేవుని బిడ్డవా అందంట. ఏమని చెప్పండి? అమ్మ ఎట్టగనుకున్నామంటే దేవుని బిడ్డలకు ఓర్పు, అంటే వాళ్ళని ఏమనకుండా తిట్టకుండా, ఏం పనికి మళ్ళీ లాగని ఈయన లాగి వాణ్లాగని ఎక్కకుండా నువ్వు ఎంతో దీనంగా ఓర్పుతో వచ్చి వెనక వచ్చి మళ్ళీ కూర్చొని 4వ బస్సులో బాబోతున్నావయ్యా, నువ్వు ఎవరు అని అంటే నువ్వు దేవుని బిడ్డవా అని అందంట. ఆయన అన్నాడు, అవునమ్మా అన్నాడంట. అంటే ఇతరులు మనల గురించి ఏమి ఇవ్వాలా? అది ఇవ్వాలంటే మనం వాక్యముతో ఏం కావాలా చెప్పండి? శరీరముతో, లోకముతో, పాపముతో నింపబడితే నువ్వు అనగా ఎక్కడ కూడా దేవుని బిడ్డవని మనం ఏమి రాదు, సాక్ష్యము రాదు. వాక్యంతో ఏం కావాలి? మనము నింపబడాల. ఈరోజు మనకి దేవుడు అనగా గుమ్మం నేర్పించే పాఠము వాక్యంతో. నీరు ఏం కలిగిస్తుందంటే మొదటిది దాహము తీరుస్తుంది. ఎంతోమంది ఈనాడు దాహముతో ఉన్నారు. ఈరోజున ప్రతి కుటుంబంలో దాహమే, ప్రతి కుటుంబంలో కొరతే, ప్రతి కుటుంబంలో బాధే, ప్రతి కుటుంబంలో అనగా ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో గమనించండి, అనగా మన దాహాన్ని తీర్చే ప్రభు కూడా ఉన్నాడు. మనము కూడా తీర్చేదానికి ఒక్క మాట చెప్పి ఆ తర్వాత ఆయన ఎవరెవరు దాహం తీర్చాడో అనేది కూడా మనం జ్ఞాపకం చేస్తాను. రెండు దేవుని వాక్యంలో ఆదికాండం 24:19 ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక ఆయన దాహాన్ని తీర్చింది. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. 24:19 ఆమె చదవండి. 24:19 ఎవరికి? ఎవరు చెప్పాలి మీరు? ఎవరు? రెబకా. ఎలియాజరు దాహము ఒక్క ఎలియాజరికే తీర్చిందా? ఒంటెలకు కూడా తీర్చిందంటే నిజంగా ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి? ఇక్కడ చిన్న మాట. ఒకవేళ మనం చేపలు తీయమన్నాం అనుకో, నేను ఎందుకు తెస్తా చేపలని అనవచ్చు మనం. తర్వాత ఇంకో పని చేయమనం, అమ్మో ఇన్ని పాత్రలా నేను ఒకటైతే సపోజ్ ఇన్ని ఆయన దాహం తీర్చిందామా, ఒంటెల దాహం కూడా తీర్చింది. ఎంత ఓర్పు, ఎంత పట్టుదల, ఎంత అనగా కలిగిన స్త్రీ. ఎవరామె? రెబకా. దేవుని ఇంటిలో కూడా ఓర్పు, దేవుని అనగా మన ఇంటిలో బయట అయినా మన జీవితాల్లో రెబకాలాగా మనం ఉండాలి. రెబకా ఎలియాజరు యొక్క దాహము తీర్చింది. ఈ రోజున మన ద్వారా ఎంతమంది దాహాలు తీరుతున్నాయి, మన ద్వారా ఎంతమంది బలపడుతున్నారు, మన ద్వారా ఎంతమందికి మేలు క్షేమము కలుగుతుంది. అనగా ఈ రోజున ఒక తీర్మానంలోకి రావాలి, ప్రభా నేను కూడా ఆత్మీయంగా ఎదగాల, నేను ఇదిగో ఈ విధానంలో ఉన్నాను, ఇలా కాదు, నేను ఇంకా ప్రార్థనలు ఎదగాల, నేను ఇంకా ఆరాధనలు ఎదగాల, నేను ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాల ప్రభా, నేను అనేకులను ఇంకా ఏం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గరకు నడిపించాలి. ఈనాడు పాపములు ఉన్నారు, వాక్యమనే దాములు అనేక మంది, లేకపోతే వాళ్ళని దేవుని యొద్దకు ఏం చేయాలి? మనం నడిపించాలా. ఈ స్త్రీ ఒక మాట అంది. మళ్ళీ 24వ అధ్యాయంలో ఏముందో తెలుసా? మా ఇంట్లో ఏముందో తెలుసా? ఒక మాట అంది, మా ఇంట్లో స్థలం ఉంది. అంతేకాదు 24వ అధ్యాయంలో ఒంటెలకు మేత ఉంది మా ఇంట. చూడండి ఆ మాట. ఆదికాండం 25వ వచనం. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డి ఉంది. గడ్డి అంటే ఏంది? బయట చెత్త కాదు. మా ఇంట్లో చాలా గడ్డి ఉందంటే ఏదో బయట చెత్త అది కాదు. ఆత్మీయంగా అనగా వాళ్ళ ఇంటిలో, వాళ్ళ హృదయంలో, వారి అనేక విధానములో వాక్యముతో నింపబడిన అనుభవం ఉంటేనే కదా
అనగా ఇతరులకు మనము అనగా అందించగలం, పెట్టగలం అంటే నా తలంపు. ఈ గుమ్మం మనకు నేర్పించేది ఏంటంటే ఆ నీటితో నింపబడాలా, మనం ఆ నీరు ఏం చేయాలి, ఇతరులకు అందించాలి. దాహాన్ని తీర్చేవారిగా మనం ఉండాలా, కొరతలు తీర్చేవారిగా మనం ఉండాలా. అలాగంటే అనగా విధానంలో మనం ఉన్నప్పుడు, ఇతరులకు మనం మేలు సాయం చేసేటప్పుడు దేవుడు కూడా మన కొరతలు తీరుస్తాడు, దేవుడు కూడా మన అక్కర్లు తీరుస్తాడు. నాకు ఇద్దరిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా దేవుని వాక్యంలో మనం అనగా చూద్దాం. ఆదికాండం 21 ఒక ఇద్దరిని చెప్పి నేను తర్వాత రెండో తలంపుకి వెళ్తాను. ఆదికాండం 21 అధ్యాయం 17వ వచనము, 17వ వచనం, 19వ వచనం, 3, 15, 17, 19. ఎన్ని నాన్న? 15, 17, 19. ఆ తిత్తిలో ఎస్. ఇప్పుడు 19. ఎస్. ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు చెప్పండి. చిన్నవానికి త్రాగనిచ్చింది. ఇప్పుడు ఆ చిన్నవానికి ఏం తీర్చిందామా? ఇద్దరికి తీర్చింది. ఎవరంటే ఇప్పుడు చెప్పాలా, ఆయనే. 17వ వచనం ఇప్పుడు చదవండి. 17 వచనం ఒకటే. వినెను. అప్పుడు దేవదూత ఆగర్ని పిలిచి, ఆగరు, చాలు ఈ మాట. ఆగరు, నీకేమొచ్చింది? ఏమంటున్నాడు? భయపడద్దు. ఆమెకేమొచ్చింది చెప్పండి? ఆమెకేమొచ్చిందంటే భయము, వణుకు, ఆందోళన ఏమి లేవు. తెచ్చుకున్న నీళ్ళు ఏమైపోయినాయి? ఇప్పుడు ఈ బాటిల్ బస్సులో ఎక్కాము అనుకో, అయిపోయినాయి. ఇంకా తర్వాత దాహం వేస్తుంది, ఏమి లేవు, నీళ్ళు లేవు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ బాటిల్లాగా మన కుటుంబాలు కూడా ఉంటాయి. అనగా నీళ్లు లాంటి పరిస్థితుల్లో, లేదంటే మన అవసరతలో, అక్కర్లు అనగా ఖాళీ అయిపోయి నీళ్లు లాగుంటాయి. మన గృహాల్లో ఖాళీ అయిపోయిన పరిస్థితి, మన జీవితాల్లో నిరుత్సాహమైన పరిస్థితులు, మన జీవితాల్లో అనగా భయము, ఆందోళనలు అనగా ఖాళీ అయిపోయినాం. అసలు ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎట్లా అనగా ఖాళీ అయిపోయిన పరిస్థితులు లాగుంటాం. ఇప్పుడు తిత్తి ఏమైపోయిందంట? ఖాళీ అయిపోయింది. ఇల్లు కూడా ఏమైపోయింది? ఖాళీ, ఏమీ లేదు అనగా ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నానే. నా యొక్క బిడ్డ విషయమై ఏం చేయాలా, నా కుమారుని విషయమై నేనేం చేయాలా, లేకపోతే పలానా దాని గురించి నేనేం చేయాలా అని చింతలో, బాధల్లో ఉండేవాళ్ళంగా ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు 17వ వచనంలో ఏమన్నాడు? ఆగరు, నీకేమొచ్చింది? భయపడకు. ఈ రోజున ఈ మాట అన్నాడు ప్రభు. ఈ మధ్యాహ్న కాలంలో నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగం పరిస్థితులు కావచ్చు, లేకపోతే నీ వివాహం విషయం కావచ్చు, లేకపోతే నీ ఇంకొక ఇబ్బందుల్లో ఉన్నావేమో, 17వ వచనంలో అన్నాడు, ఆగరు, నీకేమి, నీ తిత్తిని నేనేం చేస్తా, నీళ్లతో అది నీ ఇంటిని నేను నీళ్లతో నింపుతా, నీ అసమాధాన్ని తొలగిస్తా, నీ భయాన్ని తొలగిస్తా, నీ కలవరాన్ని తొలగిస్తా. నీకు కావాల్సింది ఏంటి చెప్పు? ఇప్పుడు ఏం కావాలా? నీళ్ళే కదా. నేనేం చేస్తా? నీటితో నింపుతా. ఇప్పుడు 19 చదవండి. అది సంగతి. ఆ తిత్తిని ఏం చేసింది చెప్పండి? ఎవరు నింపినారు? ఆమె నింపుకున్నట్టే ఉంటుంది, కానీ ఓట చూపించింది ఎవరు? ఆయనే. ఆమె తిత్తిని ఏం చేశాడు? నీటితో. అది ఆమె హృదయాన్ని ఆ కుమారునికి, ఆమెకు అనగా వారి ఇంటిలో ఉన్న కొరత, బాధ అక్కడ అనగా తీర్చాడు దేవుడు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆగలాంటి పరిస్థితులు రాలేదా చెప్పండి? అనగా కురింగిపోయిన పరిస్థితులు రాలేదా? ఎడారి లాంటి అనుభవాలు రాలేదా? అనగా అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్ళలేదా? అదే అనగా ఈ గుమ్మం మనకి ఏమి నేర్పిస్తూ ఉందంటే, ఆ తిత్తి మన ఇల్లు, ఆ తిత్తి మన హృదయం, ఆ తిత్తి మన యొక్క సంఘం, అనగా తిత్తి మన యొక్క అనగా కుటుంబాలే. ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో, చెప్పుకోలేని ఇబ్బందుల్లో అనగా ఇలాంటి అనగా పరిస్థితుల్లో ఉంటే ప్రభు అంటాడు, నేనేం చేస్తాను? నీళ్లతో. అది ఖాళీ అయిపోయి బీరువాలోకి పోతే బీరువా తీస్తే ఏముండదు, ఏముండవు, అంతే కదా. అనగా మనమే ఉన్నట్టుగా ఉంటాం, కానీ బీరువా తీస్తే ఉండదు, బ్యాంకీ దగ్గరికి వెళ్తే ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు ఈరోజు,
నేనేం చేస్తా? నింపుతాను. ఆఖరు నీకేమొచ్చింది? భయపడుకో. ఈ రోజున ఏ విషయమై భయపడుతున్నావో, దేని గురించి చింతిస్తున్నావో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడని అవసరము లేదు. దిగులు పడకము, నేను నీవు సాయించేవాడును నేనే. ఇప్పుడు ప్రభు ఎవరు ఆ దాహం తీర్చాడు? చెప్పండి. ఆగరు యొక్క దాహము, కొడుకు ఆగరు యొక్క ఇద్దరు దాహాన్ని ఎవరు తీర్చారు? దేవుడు. ఎప్పుడు తీరింది కూడా ఒక్క మాట చెప్పాలి. నేను సమయం ఇక సరిపోవట్లేదు, రెండు చెప్పాలన్నా. ఎప్పుడు తీరిందంటే ఆమె కన్నులు, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఓట కనబడాలంటే ఓట ఉంది, జాగ్రత్తగా ఏనండి, ఓట ఉంది, కానీ తెరవబడలేదు. మనవి ఆయన ఆశీర్వాదం ఉంది, కళ్ళు తెరవబట్ల. ఆయన మనం ముందే పెట్టాడు కానీ కనబట్ల. మ్యాజిక్ చేస్తారు చూడండి, అవి మాత్రం మనకు కనబడితే వానికి ఏమి ఉండదు కదా. మన ముందు ఉంది కానీ మనకేమి అంటే మన కళ్ళు ఏం కావడంలా, తెరవా. ఆ మాట ఉంది అక్కడ. ఆమె కన్నులు ఓట చూసింది. ఈ రోజున నీ కళ్ళు తెరవబడాలా. బిలాము కళ్ళు ఏమైనాడు చెప్పండి? తెరవబడ్డాకనే ఆ దూతను చూడగలి. ప్రభా నా కళ్ళు కూడా తెరు. 2వ రాజుల గ్రంథం 6:16లో ఎలీషా ప్రార్థన చేశాడు. త్వరగా చెప్పమాట. ఒకలే ఎలీషా ప్రార్థన చేశాడు ఏమని? వారికంటే చెప్పి యెహోవా వీరి కన్నులు చూచినట్లు అది ప్రార్థన చేయగా కన్నులు ఏమైనాయి? ఈ రోజున బలలో పాలు పొందబోతున్నావు. కళ్ళు తెరవబడి బలలో పాలు పొందుతున్నామా? లేకపోతే నీ కళ్ళు మూయబడిన స్థితిలో ఉండి, నీ కళ్ళనికి అంధకారంలో ఉండి నువ్వు ఆ బలలో పాలు పొందితే ఉపయోగము ఉండదు. తెరవబడిన వారిగా మనం ఉండాలా. లోకం పాపం నుండి వేరైపోవాలా. ఈ అనగా నీరు ఏం చేస్తుందంటే దాహాన్ని తీరుస్తుంది. 2వ మాటకు వద్దాం, సమయం చాలదు. ఇర్మియా గ్రంథం 17:8. ఇర్మియా గ్రంథం 17:8. నీటి ద్వారా పచ్చదనం. గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 17:8. తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు, పచ్చగా నుండును. చాలు. ఎట్లా ఉంటుందండి చెప్పండి? అనగా పచ్చగా నుండును. అనగా జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఎట్లుంటుందండి చెప్పండి? పచ్చగా. నీటి ద్వారా అని కలిగే మేలేంటి చెప్పండి? పచ్చదనం. అనగా నీరు అనగా పచ్చదనాన్ని కలిగిస్తుంది. పిల్లరా, అనగా నీరు పచ్చదనాన్ని కలిగిస్తూ ఉంది ఒక మొక్కకు. ఈ రోజున మనం కూడా ఆ చెట్లు ఎవరో కాదు, మనమే. యెషయా గ్రంథంలో ఉంది అనగా 5వ అధ్యాయం 7వ వచనంలో. యెషయా 5:7 ఏముందంటే యెహోవా యొక్క ద్రాక్షతోట. పిల్లరా, అనగా పచ్చదనాన్ని కలిగిస్తూ ఉంది నీరు. అయితే ఆ పచ్చగా ఉండాలంటే నేను 2-3 మాటలు చెప్తాను త్వరగా. ముందు మనం అసలు నాటబడాలా. కీర్తన 92:13 కీర్తనలు. నాటబడాలా. ఫస్ట్ నాటబడాలా. చూడండి, చదవండి. 92:13. యెహోవా మందిరములో చాలండి. ఏం కావాలా? మందిరంలో నాటబడాలా. నువ్వు నాటబడిన తర్వాత అప్పుడే అనుభవంలోకి వస్తావు. 52:8 కీర్తన 52:8లో చూడండి. 52:8 చదవండి. పచ్చని ఒలివా. ఇప్పుడు నాటబడ్డాం. ఎలా ఉన్నారంట? ఓకే. కొన్ని అలా లేవు, కొన్ని చెట్లు కొన్ని అలా లేవు. మనం పచ్చని ఒలివలాగా లేవు. జాగ్రత్తగా ఏనండి, ఒక మాట చెప్తాను. యెషయా 27:11 చదవండి. ఇప్పుడు అర్థమైంది. నువ్వు పచ్చగా ఉండావా లేకపోతే ఎండిపోయావా? ఈ రెంటిల్లో మనమే. 27:11 చాలు. ఏమైపోయినాయి చెప్పండి? పచ్చ చెట్టు కొన్నిసార్లు మనం నేను పచ్చగా ఉండా, నేను బాగా ఎదిగినా, నేను బాగున్నాను అనుకున్నా, ఎండిపోయి ఉన్న సంగతి తెలియడం వల్ల నీకు
నీ ప్రార్థన ఎండిపోయింది, నీ విశ్వాసం ఎండిపోయింది, నీ భక్తి ఎండిపోయింది, నీ ప్రేమ ఎండిపోయినా, ఆయనకి ఆత్మీయ సంగతులు ఎండిపోయినాయి. ఎండిపోయినది సిగిరించాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు గుమ్మం దగ్గరికి రా, నీటి గుమ్మం దగ్గరికి రావాలి. మనం ఏది ఎండిపోయిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం నాటుపడ్డావు, ఓకే. మందిరం వల్ల ఎట్టున్నాడంటే దావీదు 52:8 పచ్చని. మరి ఎలా ఉన్నాం మనం? 27:11 ఏషియాలో ఎలా ఉన్నాం మనం? 27:11 ఎండిపోయిన కొమ్మలు. ఈ రోజున లోపట పైకి కాదు, అనగా పైకి బాగానే బలంగా ఉండవచ్చు, ఆత్మీయ స్థితి ఎండిపోయినట్టుందా? ఈ రోజున ఎండిపోయిన అనుభవంలో ఉంటే ప్రభు రాబోతున్నాడు అనగా నువ్వు ఎత్తబడాలంటే ఎండిపోయిన స్థితిలో ఉంటే ఎలా ఎత్తబడతావు? ఈ గుమ్మం ఆయనే, ఆ నీరు ఆయనే. ఇప్పుడు నేను నీ దాహం తీరుస్తాను, ఎండిపోయినావా? ఏం చేస్తాను? నేను ఇప్పుడు సిగిరింప చేస్తా. ప్రభువుని అడగాల మనం. అనగా దేవుడిని మనల్ని పచ్చగా చేశాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ కొన్నిసార్లు ఏమవుతాం చెప్పండి? ఎండిపోతాం మనం కొన్నిసార్లు. అనగా ఆత్మీయంగా ఫలించలేం మనం కొన్నిసార్లు. అనగా మన జీవితాల్లో అనగా దేవుడు చేసిన మేలులు అనగా పచ్చగా ఉన్నాం. ఆ మేలులు అనగా ఆయన చేసిందే ఇది. దావీదు అంటాడు 52:8, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్లే. ఈ రోజున ఎలా ఉన్నావు? ఒక్కసారి అనగా ఒలివ చెట్టు వల్లే ఉన్నావా? ఆ పచ్చగా ఉన్నావా? ఉండాలంటే ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథం 17:7, యెహోవాను నమ్ముకుంటేనే మనం ఆ పచ్చగా కూడా ఉంటాం. ఆ నీరు ఆయనే. 17:7 చదవండి త్వరగా. యెహోవానికి ఎట్టుంటాడు? ఆశ్రయం. ఈరోజున మన జీవితాల్లో మనం అనగా అలాంటి అనుభవాల్లో ఉండాలి. పచ్చగా ఎండిపోయినావా? ప్రభు దగ్గరికి రా, ప్రభుని అడుగు. ఒక మాట యెషయా 55:1 దప్పి గొనిన వారులారా. ఇప్పుడు ఆయన దగ్గర ఏముండే చెప్పాలా? మీరు త్వరగా చెప్పాలి నాకు. ఒక్క మాట చెప్తాను, చిన్న ఉదాహరణకు. నేను ఒక దగ్గర విన్నా, ఆయన దగ్గర ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు కూడా ఆయన. అసలు మనం ఏమన్నా ఇస్తామా లేదా అని కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక ఆయన, నేను విన్నా. ఒక తండ్రికి 3 పిల్లలంట. జాగ్రత్త, ఎంతమంది? 3 పిల్లలు. వాళ్ళిద్దరు అనగా భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు అనగా సపరేట్గా ఉన్నారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మకి ఏమొచ్చిందంటే అనారోగ్యం వచ్చింది. జస్ట్ కొద్దిగా, అంటే నార్మల్గానే, ఏం పెద్ద కాదు అసలు. ఆ లైట్ అనగా సంగతి వాళ్ళకి చెప్పడానికే కానీ అది వేరే విధానం. అసలు వచ్చినప్పుడు ఈ మాటను తీసుకొని జస్ట్ ఆయన జ్వరమో ఏదో వచ్చింది అనుకోండి. పెద్దోడిని అడిగాడంట వాళ్ళ నాయన పోయి, ఎవరు? తండ్రి పోయి ఏమని, అరే నాయనా అమ్మకి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలా, మరి డబ్బులు రా అని అంటే, డబ్బులా? నా దగ్గర లేవు. లేదు నా దగ్గర లేవు అని అన్నాడంట. లేదు వెళ్ళిపోలేవు, నా దగ్గర లేవు అని అన్నాడంట. ఇంటికి పోతే రెండో వాడి దగ్గరకు పోయాడు, ఆడపిల్ల లాస్ట్ది. రెండో వాడి దగ్గరకు పోయిన తర్వాత, అరే నాయనా కొద్దిగా డబ్బులు కావాలా, మరి మాకు ఆరోగ్యానికి వాటికి అని అడిగితే, వాడినాడంట మనోడు ఒక్కసారి తలుపేసేసాడంట. వాళ్ళ నాయన్ని ఏం చేశాడు? గెంటేసి తలుపేసి, నా దగ్గర అసలు అనా పైసా లేదు, వెళ్ళిపో అన్నాడంట. ఆ తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళాడంట. కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు నన్ను అడిగాడంట, అమ్మా ఇట్లా బాగోలేదు కొద్దిగా పరిస్థితి, ఇంత డబ్బు కావాలమ్మా అని కూతురుని అడిగితే, నాన్న రానా అదేంది నాన్న, దాందే ఉంది నాన్న, రా అని చెప్పి కూర్చోబెట్టి అనగా నీళ్ళు ఇచ్చి, వీళ్ళిద్దరూ చెప్పాలంటే ఇంక ఇదిగో పెట్ట అనకూడదు, కానీ ఎవరిద్దరు? మనమే కొడుకులు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెబుతున్నాలే. కానీ ఇద్దరు నీళ్లు కూడా ఇవ్వలేదు, గెంటేసినారు. కూతురు ఏం చేసిందంటే, రా నాన్న అని నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి, ఎంత కావాలి నాన్న అంటే, అమ్మా ఎంతైనా పర్వాలేదమ్మా అన్నాడంట.
అన్నప్పుడు ఇదిగోనానా, ఇదిగో ఈ 2 లక్షలు తీసుకున్నానా, తర్వాత మళ్ళీ ఏదైనా జాలకపోతే అడుగునానే ఇస్తానంటే అప్పుడు అన్నాడంట, అమ్మా నా దగ్గర డబ్బులు లేక కాదు, ఇప్పుడు చూడండి, నా దగ్గర డబ్బులు లేక కాదమ్మా, మీ బుద్ధి మీ స్వభావం నేను తెలుసుకోవాలని అడిగాను. పెద్దోడిని అడిగాను. పెద్దోడు ఏమన్నాడు? లేవన్నాడు, నిరాకరించాడు. రెండోవాడిని అడిగాను, వాడు ఏం చేశాడు? తలుపేసి నెట్టేశాడు. నీ దగ్గరకు వస్తే అమ్మా అన్నావు, ఇదిగో అమ్మా బ్యాగు, ఇదిగో డబ్బులు, నీకు కావాల్సినంత తీసుకో, బ్యాంకీలో బ్యాలెన్స్ అనగా చాలా ఉంది, మీ బుద్ధి మీ స్వభావం తెలుసుకుందామని చేశాను. ఆ తల్లిదండ్రులు ఎంతగా వాళ్ళని ప్రేమించి ఎంతగా చేసి ఉద్యోగాలు వచ్చి అన్నీ చేస్తే ఏమీ లేకపోతున్నారు. ఇయ్యలేని వాళ్ళుగా, పోషించలేని వాళ్ళకి ఈనాడు ఎంతమంది లేరు సమాజంలో. ఒక్కసారి ఆలోచన చేయండి. వాస్తవంగా ఒకసారి వెనక తిరిగితే చాలా ఉంటాయి. ఈ ఉదాహరణలు నిజంగా చాలా మనల్ని టచ్ చేస్తాయి. ఆ బట్టలు అణగిచ్చి, తర్వాత పోషించి, చదివించి, అన్నీ చేసి ఇంతలోని చేస్తే ఆయన ఎవడో ఎవరో. కొన్నిసార్లు తల్లిదండ్రులను నిరాకరించే వాళ్ళంగా కొన్నిసార్లు ఉంటాం. పిల్లనా అంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మన స్వభావము తెలుసుకోవాలని. ఆయన ఈలాగ కాదు, ఆయన దగ్గర నీరు ఉంది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మన స్వభావము తెలుసు. ప్రభువుకి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పండి నష్టపోతారా? లేదు. ప్రభువుకి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు. అనగా దేవుని కొరకై ఆయన దగ్గర ఉంది, మనం ఆయనకి ఇచ్చినాక ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ అంతకంతకు మలాకిలో ఒక మాట ఉంది కదా, ఇచ్చి నన్ను శోధించండి అనగా. ప్రియులారా, మనం దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఆ పచ్చదనంలోకి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించి నీలాగా అని ఘనపరిస్తే కొన్నిసార్లు మనం ఏం చేయలేము, ఆయనకి ఏది కూడా సహాయము చేయలేము. రోజున మన జీవితాల్లో ప్రభువుకు కూడా మనం ఇవ్వడంలో, లేకపోతే ప్రియులారు మనకు ఆయన అన్నీ ఇస్తున్నాడే, వాక్యం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయనకు కూడా మనం కలిగింది ఏం చేయాలా? సన్నిధికి ఇవ్వాలి. ఈ రోజున చెప్పడం అని కాదు, అనగా మన జీవితాలు ఇంకా ఫస్ట్ వీక్లో ఆయనకి రిజిస్ట్రేషను. పిల్లలు మనం ఆయనకి ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా నవంబర్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ వీక్, తర్వాత మళ్ళీ ఇద్దాం అనుకున్నా కానీ ఏం రాదు. ఆ వంతులో నేను కూడా ఒక మాట ఇచ్చాను. నిన్న పొద్దునే నా తలంతా గిజగిజలు ఆడిపోయేతా వచ్చింది. అత్తమ్మ చూస్తే కాలు ఇరిగింది, ఇక ఆమెకు కొంత అయింది, తర్వాత అయింది అనుకుంటే, అయినా పొద్దున ఒక తీర్మానం చేసుకున్నా, అనుకున్నది ఖచ్చితంగా ఏమన్నా కానీ ఇయ్యాలనుకున్నాను, 50,000 ఇవ్వాలను అంటే చెప్పకూడదు. కానీ నా పొద్దున సిస్టర్ కూడా అంది, దేవునికి మాట ఇచ్చావు నువ్వే ఒక్కటే మాట. ఎల్డర్స్తో కూడా అన్నాను, నేను కూడా అంటే బాబు సేవ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇవ్వాలనుకున్నాను అన్నాను. ఎంత ఖర్చు అయింది, అదైనా ఇదైనా కాదు, నేను ఇవ్వాలనుకున్నాను. కానీ పొద్దున ఒక తీర్మానం చేసుకున్నాను నేను, మరలా ప్రభా నీకు ఇవ్వాల్సింది నేను ఖచ్చితంగా ఇస్తా. ఆ స్థలానికి అనగా నేను అనుకున్నాను మనసులో 50,000 నా సామర్థ్యం కొలది అనుకున్నాను ఇవ్వాలనుకున్నా. అనగా ఎట్టయినా కానీ 2 సార్లు అయినా ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను. అంటే మన జీవితంలో దేవునికి మనం ఎప్పుడైతే చేస్తామో ఆయన ఏం చేస్తాడు? ఆకాశపు వాకిళ్ళు అంటే మీకు ఏదో చేయాలా ఇయ్యాలని కాదు, నా భారంలో వచ్చింది ఆ మాట గుర్తు చేస్తున్నాను. దేవునికి నిజంగా అందుకనే ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట 9:7 చదవండి. 2 కొరింథీలో 9:7 9:7 సనుగు కొనక నేను ఉండి జస్ట్ ఒక మాట వరకు అన్న, ఎట్ట చేద్దాం ఏం చేద్దాం అంటే సనుగు ఆ మాట కూడా రావద్దు అన్న సిస్టర్. ఉదాహరణకు ఏం చేద్దామంటే దేవుడు ఏదైనా చేస్తాడు. చూసారా, సనుగు కొని తీర్మానం చేసేసుకున్నాం. ఇక అంతే, ప్రభువుకు ఒక మాట ఇచ్చాం. ఆరిదిగా అనగా దేవుడే అనగా చూసుకుంటాడు. పిల్లారా అనగా ఆయన దానిలో అందరూ చాలామంది అండి చెప్పకూడదు. నిన్న ఒక మాట, ఎందుకంటే నిజంగా వర్తమానం వచ్చి మా నాన్న కూడా ఒక మాట చెప్పాడు. మామూలుగా అందరం వచ్చినప్పుడు వర్తమానాలు చెప్తుంటాం రాజా అందరం. నిన్న సండే పిల్లలు, సండే స్కూల్ పిల్లల పేర్లు అంటే నేను ఎందుకంటే ఊరికి ఏదో నేను భారంతో మాట మాటకు అన్నాను. సండే స్కూల్ పిల్లలు ఒక పిల్లలు 2,000
ఒక పిల్లోడు 4,000 సండే స్కూల్ పిల్లలు దాచుకున్న డబ్బాలో దాచుకున్న డబ్బులు తెచ్చి దేనికి రంటే మేము భోజనం చేస్తుంటే వచ్చి కవర్లు ఇచ్చారు. 2 పిల్లలు కవర్లు ఇచ్చారు. ఎందుకురా కవర్ అంటే, అంకుల్ స్థలానికి. నాకు హృదయం ఆ నుంచి మళ్ళీ పట్టుకుంది నన్ను కూడా. అరే నేను మాట ఇచ్చానే, బాగులేదు 30-40 వేలు, లేకపోతే నా యొక్క ఇంత 50 వేలు ఖర్చు అయినాయి నా దగ్గర కూడా. సరే పరిస్థితి అయినా కానీ మాట ఇచ్చాని హృదయం తొలుస్తూ ఉంది. ప్రియులారా, మనం ఎప్పుడైనా ఆయనకి ఇచ్చినప్పుడు మన జీవితాల్లో చూడండి, ఆ పిల్లలు అనగా చిన్న పిల్లలు వాళ్ళ అనగా ఆశీర్వాదం దీవెన ఉంటుంది. ఎంతైనా కానీ ఒక 5,000, 10,000, 20,000 ఎంతైనా అది మన యొక్క హృదయపూర్వకంగా అది రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఆగదు. నిన్ననే కూర్చొని మాట్లాడుకున్నాం, ఆగదు అయిపోతుంది. అయిపోయినాక అరే మనం ఒక 10,000 ఒక 5,000 నేను వేయలేకపోతున్నానే బాధ మనం ఎప్పుడు కూడా రాకూడదు. అంటే నేనేదో చెప్పడానికి కదా, అనగా ఆయన దగ్గర ఉన్నాయి నీకు ఇవ్వడానికి మనం ఏం చేయలేకపోతున్నాం. కృతజ్ఞత కూడా ఏం చేయాలా, ఇయ్యలేక పోతున్నాం. పిల్లారా, ఆయన దగ్గర ఏముంది చెప్పండి, నీరుంది. ఏముంది ఆయన దగ్గర? వాక్యం. నీకు ఇస్తాడు. కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఈరోజున మన జీవితాల్లో ఆయన నుండి సానిగా సమృద్ధిని పొందుకోవాలంటే, 2 పొందుకున్నారా కొడుకులు? చెప్పాలా? తండ్రి దగ్గర పొందుకున్నారా? ఎవరు పొందుకున్నారు చెప్పండి? చేర్చుకున్నామా, కృతజ్ఞత కలిగినామా, అంతగా పెంచి అంతగా చేస్తే. కొన్నిసార్లు ఈనాడు అనేక మంది అనగా కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు. అంటే మన దగ్గర అనగా చెప్తున్నాను మామూలుగా, ఎంతోమంది తల్లిదండ్రులను బాధ వేదనలు గురి చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లరా, 3వ మాట సమయం లేదు, గుర్తు చేసి ముగిస్తా అన్నాను కాబట్టి రండి. యెషయా గ్రంథం 44:4 త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 44:4 నిరవంజి నీటిగా చదువు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు వలె ఏం చేస్తుంది నీరు చెప్పండి. 3వది ఏం చేస్తుంది? ఎదుగుదలను చూపిస్తుంది. నీటి ద్వారా ఎదిగే అనుభవానికి మనం వస్తాం. నీరు ఒకటి ఏం చేస్తుంది? దాహము. 2వది పచ్చదనాన్ని కలిగిస్తుంది. 3వది ఎదుగుదల. ఈరోజు నువ్వు ఎదగాల. నా భారం ఏంటంటే ఒక సేవకునిగా మా భారాలు ఏంటంటే ప్రార్థనలు ఎదుగు. అరే ఉపవాస ప్రార్థన అంటే పరిగెత్తు, సంఘ ప్రార్థన అంటే పరిగెత్తు, బైబిల్ స్టడీ అంటే పరిగెత్తు. వాక్యం ఎంత పోగొట్టుకుంటున్నావు, ఏదో కారణం, ఏదో కొంక పెట్టుకున్నావు, ఏదో కేంద్రం అనుకుంటున్నావు, ఆత్మీయంగా నువ్వు కోల్పోతున్నావు. ఆయన దగ్గర ఏముంది చెప్పండి? సమృద్ధి ఉంది, నీరుంది, వాక్యం ఉంది. నీకేదో ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వేమి రావడం లేదు, నువ్వు పొందలేకపోతున్నావు. దేవుని బిడ్డ, ఒకసారి తీర్మానం చేసుకో. ఎదుగుతున్నావా? మొదటిది ఏం చెప్పాను? దాహము. చిన్న బిడ్డకు కూడా ఆ నీరేం కావాలా? దాహం తీరుస్తుంది. 2వది ఏం కావాలా? పచ్చదనంలోకి రావాలా. 3వది ఏం కావాలా? ఎదగాల. పచ్చదనంలోకి వచ్చి ఇంకా నువ్వు ఎదగాల, ఆత్మీయంగా ఎదగాల. ఒక మాట మనం గమనిస్తే దేవుని వాక్యంలో 3 సమూయేలు గ్రంథం 2:21 చదివి మనం ఇక ముగిద్దాం. 3 సమూయేలు 2:21 వచ్చే వారం కావాలని గుర్తు చేస్తాను వీటి గురించి. ఎస్, ఎవరు ఎదుగుతారు? ఒకటే మాట ఇక అక్కడ, యెహోవా. అంతే. ఈరోజు నీ కుటుంబం ఎదగాలంటే, నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే నువ్వు ఎక్కడో ఉంటే ఎదగలేవు. ఒకటే మాట, ఎక్కడ ఉండాలా? ఎందుకు అంటే ఒక మాట మనం ఒక్క వచనం ఏంటంటే, ఒక్క వచనం దేవుని వాక్యంలో చూడండి. నీరు అని ఒక మాట ఉంది. ఒక మాట దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తే, నీరు ఏవేల గ్రంథం 8:18 చదవండి. ఏవేల గ్రంథం 8:18. ఏవేల గ్రంథం 8:18. 8:18 8 కాదు, ఒక దగ్గర ఉంది. అనగా నీరు మందిరంలోంచి ఏసుకేలు 47:1. ఏసుకేలు 47:1 గుమ్మములో నుండే ప్రవహిస్తుంది. ఒక్క మాట, ఏవో మందిరంలో నుండి అన్నమాట. చదవండి, 47లో ఉంటుంది కదా. 3:18 ఏవేలు.
ఎస్, ఏవేలు 3:18, ఏవేలు 3:18, యెహోవా ఊట. చాలు. ఎక్కడి నుండి ఉబుకుతుంది చెప్పాలా? ఇక్కడి నుంచే. దేవుని వాక్యము దేవుడు అనగా మనకు అనుగ్రహిస్తూ, అనగా ఓట, ఆ నీరు అనుగ్రహించే కొల తీసుకొని ఆత్మీయంగా ఎదగాల. ఈరోజు నీ స్థాయిలో ఆత్మీయంగా ఎదిగో, భూ సంబంధమైన వాటిల్లో కాదు కానీ ఆత్మీయంగా ఎదగాల. ప్రార్థనలో ఎదగాల, విశ్వాసంలో ఎదగాల, ప్రేమలో ఎదగాల, ఆత్మీయతలు ఎదగాల. ఒక దినాన బల నమ్మకమైన దాసుడా, అది అనుభవంలోనికి మనము రావాలి. దయచేసి ఈ అనుభవంలోనికి రావాలా. నీరు చేసే 3 పనులు: వాడు దాహం తీరుస్తుంది, రెండోది పచ్చదనం ఇస్తుంది, మూడోది ఎదిగే అనుభవం. వచ్చే వారం మళ్ళీ ధ్యానిద్దాం. దయచేసి మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.